హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియోలో మనం లాస్ట్ 1 మంత్ లో FIIs కంటిన్యూస్ గా కొంటూ ఉన్నారు కదా. సో వాళ్ళు కొనే టాప్ 3 సెక్టార్స్ అండ్ స్టాక్స్ ఏంటి అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. అయితే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క మొత్తం ఇన్వెస్ట్మెంట్ మనం అబ్జర్వ్ చేస్తే 45,22,458 కోట్ల రూపాయలు వీళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. సో ఇది ఆబ్వియస్ గా చాలా పెద్ద అమౌంట్ కదా. అందుకని యూజువల్ గా FIIs బై చేస్తున్నప్పుడే మార్కెట్స్ చాలా హెవీగా పెరుగుతూ ఉంటాయి. కానీ లాస్ట్ ఇయర్ లో అక్టోబర్ 2021 నుంచి జూలై 2022 దాకా FIIs దాదాపుగా 4 లక్షల కోట్ల రూపాయలు అమ్మేశారు. దీనివల్ల మార్కెట్ లో ఏం జరిగిందంటే మన నిఫ్టీ దాని యొక్క పీక్స్ 18,300 నుంచి 15,100 దాకా పడిపోయింది. బట్ లాస్ట్ 1 మంత్ నుంచి అంటే జూలై 18th నుంచి గనక మనం అబ్జర్వ్ చేస్తే ఈ 1 మంత్ లో మనకి FIIs దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు బై చేశారనమాట. అయితే ఇదే టైంలో DIIs డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఇండియాలో ఉండే పెద్ద ఇన్వెస్టర్స్ అమ్మేస్తూ ఉన్నారు. బట్ అయినా కూడా మనం మార్కెట్ని అబ్జర్వ్ చేస్తే 16,500 నుంచి 17,800 దాకా పెరిగింది. దాదాపుగా 1,300 పాయింట్స్ నిఫ్టీ పెరిగింది. సో FIIs మనకి బై చేస్తున్నారు అని చెప్తున్నాను కదా. మరి వాళ్ళు ఏ సెక్టార్లో బై చేస్తున్నారు అని దీన్ని తెలుసుకోవడం కోసం NSDL అండ్ CDSL వెబ్సైట్స్లో మనకి డేటా ఫ్రీగానే అవైలబుల్గా ఉంటుంది. యాక్చువల్గా దీని గురించి క్లియర్గా నేను నా పాస్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ స్టిల్ ఒకసారి ఒక షార్ట్ రివ్యూ చూద్దాం. సో NSDL యొక్క అఫీషియల్ వెబ్సైట్ కనుక మనం ఓపెన్ చేస్తే FPI స్టాటిస్టిక్స్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఫోర్ట్ నైట్లీ రిపోర్ట్ మనకి అవైలబుల్లో ఉంటుంది. సో ఫోర్ట్ నైట్లీ రిపోర్ట్ ప్రకారం నేను ఆగస్ట్ 15th అండ్ జూలై 31st 15 రోజులది అంటే నెల రోజుల రిపోర్ట్స్ కనుక నేను అబ్జర్వ్ చేస్తే ఏ సెక్టార్లో FIIs కొంటున్నారు అమ్ముతున్నారు అనేది నాకు తెలుస్తుంది అనమాట. సో ఈ డేటానంతా నేను సమ్మరైజ్ చేసి ఒక ఎక్సెల్ షీట్లో సింపుల్గా క్రియేట్ చేశాను. సో ఇలా మొత్తం 24 సెక్టార్స్లో ఏ సెక్టార్లో ఎన్ని క్రోర్స్ బై చేస్తున్నారు సెల్ చేస్తున్నారు అనే డేటాని నేను సమ్మరైజ్ చేసిన తర్వాత FIIs యొక్క టాప్ 3 సెక్టార్స్ ఏది బై చేస్తున్నారు అండ్ అలాగే వాటిల్లో ఏ స్టాక్స్ ని బై చేస్తూ ఉన్నారు అనేది నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అయితే ఈ టాప్ 3 సెక్టార్స్ లో నెంబర్ 1 సెక్టార్ వచ్చేసి ఫినాన్షియల్ సర్వీసెస్. సో ఇప్పుడు మనం రీసెంట్ గా బాగా మార్కెట్ లో అబ్జర్వ్ చేసేది ఏంటి, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతుంది అనేది న్యూస్ మనం బాగా వింటూ ఉన్నాం. అండ్ అలాగే RBI కూడా ఆటోమేటిక్ గా మన ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతూ ఉంది. అయితే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం వల్ల మెయిన్ గా బెనిఫిషియల్ అయ్యేది ఎవరు అంటే ఫినాన్షియల్ కంపెనీస్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ కి మార్కెట్ లో డబ్బుల్ని పంపించగలుగుతారు కదా, అంటే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. అందుకని బ్యాంక్స్ అండ్ అలాగే కొన్ని ఫినాన్స్ సెక్టర్ కంపెనీస్ కి చాలా మంచి అడ్వాంటేజ్ ఉంది. అందుకనే FIIs దాదాపుగా 8,659 కోట్ల రూపాయలు ఈ ఫినాన్స్ సెక్టర్ స్టాక్స్ ని బై చేశారు. అయితే మనకి ఫినాన్స్ సెక్టర్ స్టాక్స్ అనగానే దాదాపుగా ఒక 500 స్టాక్స్ దాకా ఉన్నాయి. మరి ఈ 500 స్టాక్స్ లో బెస్ట్ స్టాక్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అంటే ఆబ్వియస్ గా మనకి తెలిసిన FIIs యొక్క ఫేవరెట్ స్టాక్ బజాజ్ ఫినాన్స్. సో ఈ బజాజ్ ఫినాన్స్ యొక్క 1 year చార్ట్ మనం అబ్జర్వ్ చేస్తే FIIs అక్టోబర్ నుంచి సెల్ చేయడం స్టార్ట్ చేశారు కదా. సో లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి జూలై దాకా లేదా జూన్ మధ్యలో దాకా మనం అబ్జర్వ్ చేసినప్పుడు క్లియర్గా పడిపోతూ ఉంది. ఎందుకు అంటే FIIs సెల్ చేస్తూ ఉన్నారు. కానీ రీసెంట్ టైం ఫ్రేమ్లో మనకి చాలా పెద్ద బౌన్స్ బ్యాక్ కనిపించింది. ఇది FIIs బై చేయడం ద్వారానే అని నేను అనుకుంటున్నాను. సో దీని వెనకాల ఒక చిన్న లాజిక్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇన్వెస్టర్స్ డేటాలో ఇక్కడ మనకి FIIs డేటా కనపడుతుంది. సో ఈ FIIs డేటాలో ఇక్కడ మీరు జూన్లో కనుక చూస్తే లాస్ట్ ఇయర్ 24% వరకు FIIs షేర్ హోల్డింగ్ ఉంటే అది మెల్లగా తగ్గుతూ 23, 22, 21, 19% దాకా జూన్ క్వార్టర్ దాకా వచ్చిందనమాట. బట్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ క్వార్టర్ లో ఈ బజాజ్ ఫినాన్స్ ని వీళ్ళు గ్యారంటీగా యాడ్ చేసుకుని ఉంటారు. అందుకనే ఈ స్టాక్ దాదాపుగా 6,000 రూపీస్ నుంచి 7,500 రూపీస్ దాకా ఒక హ్యూజ్ ర్యాలీ రావడం అనేది మనం అబ్జర్వ్ చేసాం. సో ఒకవేళ FIIs బయింగ్ మొమెంటం కనుక కంటిన్యూ అయితే అలాంటప్పుడు ఈ స్టాక్ కి చాలా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ హిస్టారికల్ గా మనం బజాజ్ ఫినాన్స్ స్టాక్ యొక్క చార్ట్ అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు కూడా ఒక 45 degrees లో కంటిన్యూస్ గా పెరుగుతూ వెళ్లే స్టాక్. అందుకని ఈ స్టాక్ ని ఎప్పుడు కూడా మనం బై ఆన్ డిప్స్ లో యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. నెక్స్ట్ FIIs బై చేసిన సెకండ్ బెస్ట్ సెక్టార్ ఏంటి అంటే టెలికాం సర్వీసెస్. సో మనం 4G నుంచి 5G కి అప్డేట్ అయ్యేటప్పుడు టెలికాం యొక్క సర్వీస్ యూసేజ్ పెరుగుతూ ఉండడం వల్ల దాని యొక్క సేల్స్ అండ్ ప్రాఫిట్స్ పెరగడానికి చాలా క్లియర్ ఆపర్చునిటీస్ కనబడుతున్నాయి. అండ్ మన టెక్నాలజీ డెవలప్మెంట్ తో పాటు టెలికాం లో కూడా అప్డేషన్ రావాలి కాబట్టి టెలికాం సెక్టర్ లో కూడా FIIs ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. లాస్ట్ మంత్ లో మనం అబ్జర్వ్ చేస్తే దాదాపుగా 5,470 crore రూపీస్ FIIs టెలికాం సర్వీసెస్ లో బై చేశారు. మరి టెలికాం సర్వీసెస్ లో FIIs యొక్క ఫేవరెట్ స్టాక్ ఏంటి అంటే టాటా కమ్యూనికేషన్స్. సో టాటా కమ్యూనికేషన్స్ యొక్క లాస్ట్ 1 year చార్ట్ మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఇయర్ అక్టోబర్ అండ్ అలాగే డిసెంబర్ లో ఈ స్టాక్ పీక్ క్రియేట్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఒక కంటిన్యూస్ ఫాల్ 1,500 రూపీస్ దగ్గర నుంచి పడుతూ వచ్చి దాదాపుగా 900 రూపీస్ దగ్గర మనకి బాటమ్ అయినట్టుగా కనబడుతుంది. అండ్ లాస్ట్ 1 month గా FIIs బై చేయడం వల్ల ఈ స్టాక్ దాదాపుగా 950 రూపీస్ నుంచి 1,100 రూపీస్ దాకా ఈ స్టాక్ పెరగడం
పెరగడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అండ్ ఎఫ్ఐఎస్ డేటా మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఇయర్ 24% ఉన్న ఎఫ్ఐఎస్ స్టేక్ అనేది తగ్గుతూ 17.88% దాకా జూన్ క్వార్టర్లో రికార్డ్ అయింది. బట్ ఆబ్వియస్ గా ఈ క్వార్టర్ లో మనకి గ్రోత్ కనిపిస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ టాటా కమ్యూనికేషన్స్ యొక్క నెక్స్ట్ ఇయర్ రెవెన్యూ మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఇయర్ 16,725 కోట్లుంటే నెక్స్ట్ ఇయర్ 16,932 కోట్లు, అంటే సేల్స్ గ్రోత్ రికార్డ్ చేస్తుంది అని చెప్పి మనకు కనపడుతూ ఉంది. అండ్ అలాగే ప్రాఫిట్ ఎస్టిమేషన్ కూడా ఈ ఇయర్ 1400 crores ప్రాఫిట్ ఉంటే దాదాపుగా 1700 crores నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్ రావచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్ మనకు కనపడుతూ ఉంది. అయితే టాటా కమ్యూనికేషన్స్ కి ఒకవేళ 1700 crores ప్రాఫిట్ వచ్చింది అంటే ఆల్ టైమ్ హైయెస్ట్ ప్రాఫిట్ అవుతుందన్నమాట. సో అలాంటప్పుడు ఇది స్టాక్ ప్రైస్ కి చాలా మంచి అడ్వాంటేజ్ అవ్వచ్చు కదా. అందుకని టాటా కమ్యూనికేషన్ కూడా మనం బై ఆన్ డిప్స్ కాన్సెప్ట్ లో యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఎఫ్ఐఎస్ కనుక వాళ్ళ కాన్ఫిడెన్స్ ఈ స్టాక్ మీద పెరిగి మళ్ళీ 24% షేర్ హోల్డింగ్ దాకా కనుక వీళ్ళు రీచ్ అయ్యారు అని అంటే అలాంటప్పుడు ఈ స్టాక్ డబుల్ ఆర్ ట్రిపుల్ రిటర్న్స్ మనకి తీసుకురావచ్చు. అండ్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే థర్డ్ బెస్ట్ సెక్టర్ ఎఫ్ఎంసీజీ సెక్టర్. దాదాపుగా 4152 కోట్లు ఎఫ్ఎంసీజీ సెక్టర్ లో ఎఫ్ఐఎస్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు. సో మరి ఈ ఎఫ్ఎంసీజీ సెక్టర్ లో మనకి బెస్ట్ స్టాక్ అండ్ ఎఫ్ఐఎస్ యొక్క ఫేవరెట్ స్టాక్ ఏంటి అంటే హిందుస్థాన్ యూనిలివర్. అయితే ప్రీవియస్ గా నేను డిఫరెంట్ వీడియోస్ లో హిందుస్థాన్ యూనిలివర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు 2100 to 2200 రేంజ్ లో ఈ స్టాక్ ని అక్యుములేట్ చేసుకోవచ్చు అని చెప్పాను. అయితే అప్పటికే ఎవరైతే ఇన్వెస్టర్స్ 2400-500 రేంజ్ లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనకి ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ రావు అని ఎక్స్పెక్టేషన్ లో ఉన్నారు. ఎందుకంటే అప్పటికే వాళ్ళు ఒక 10 to 15% లాస్ లో ఉన్నారు కదా. అయితే వాళ్ళు కానీ లేదా మీరు కానీ ఎప్పుడైతే మనం హిందుస్థాన్ యూనిలివర్ అబ్జర్వ్ చేస్తున్నామో హిస్టారికల్ గా మనం హిందుస్థాన్ యూనిలివర్ చార్ట్ మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని సంవత్సరాల పాటు కొన్నిసార్లు హిందుస్థాన్ యూనిలివర్ ఎలాంటి మూమెంట్ ఇవ్వదు. 2015 నుంచి 17 దాకా జస్ట్ 800 to 900 అంటే ఆల్మోస్ట్ 100 రూపీస్ రేంజ్లోనే స్టాక్ పైకి కిందకి వెళ్తూ ఉండేది. బట్ 2017లో ఎప్పుడైతే బ్రేక్అవుట్ వచ్చిందో జస్ట్ 2018 కల్లా స్టాక్ డబుల్ అయిపోయింది. అండ్ 2019లో ఆల్మోస్ట్ ట్రిపుల్ అయిపోయింది. అండ్ మనం అబ్జర్వ్ చేస్తే 2020 నుంచి కూడా ఈ స్టాక్ మనకి కన్సాలిడేషన్లో కనపడుతుంది. సో పాస్ట్ 2 to 3 ఇయర్స్గా ఈ స్టాక్ కన్సాలిడేషన్ ఉంది కాబట్టి ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ వస్తుందో అలాంటప్పుడు ఇందులో చాలా పెద్ద మూమెంట్ మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ హిస్టారికల్గా ఈ స్టాక్ ఎప్పుడు కూడా స్లో గ్రోయింగ్ స్టాకే అండ్ మనకి ఫ్యూచర్లో కూడా స్లోగానే పెరుగుతుంది అని అనుకోవచ్చు. అందుకని ఇందులో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి పేషెన్సీ అనేది ఉండాలి. అండ్ రీసెంట్ టైం ఫ్రేమ్లో మనం ఇన్వెస్టర్స్ అంటే ఎఫ్ఐఎస్ యొక్క డేటాని మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఇయర్ జూన్ సెప్టెంబర్ వరకు ఎఫ్ఐఎస్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇందులో పెరుగుతూ ఉన్నాయి. కానీ లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ ఉన్నారు కదా. అలాంటప్పుడు హిందుస్థాన్ యూనిలివర్ని కూడా మెల్లగా వాళ్ళ యొక్క షేర్ హోల్డింగ్ తగ్గించుకుంటూ 14, 13 అండ్ దాదాపుగా 13.30 దాకా వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గించుకుంటూ ఉన్నారు. బట్ లాస్ట్ 1 మంత్లో మనం అబ్జర్వ్ చేస్తే హిందుస్థాన్ యూనిలివర్ 2300 దగ్గర ఒక టెక్నికల్ బ్రేక్అవుట్ ఇచ్చి దాదాపుగా 2600 దాకా గ్రో అయింది. సో అందుకనే హిందుస్థాన్ యూనిలివర్ ఎఫ్ఐఎస్ యొక్క ఫేవరెట్ షేర్గా ఎప్పుడూ ఉంటూ ఒక స్లో అండ్ కన్సిస్టెంట్ గ్రోవర్గా మనకి ఎప్పుడు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఇస్తూనే ఉంటుంది. అండ్ దీని యొక్క హిస్టారికల్ రిటర్న్స్ మనం అబ్జర్వ్ చేస్తే మనం 5 years అండ్ 10 years యొక్క స్టాక్ ప్రైస్ గ్రోత్ అబ్జర్వ్ చేసినప్పుడు 17 to 18% రిటర్న్స్ మనకి ఎవ్రీ ఇయర్ ఇస్తూనే ఉంది. సో ఎప్పుడైనా మనకి మన పోర్ట్ఫోలియోలో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఉంటూ ఉండాలి కాబట్టి సో సేఫ్గా ఉంటూ మనకి ఈ 17 to 18% రిటర్న్స్ తీసుకురావడం కోసం ఈ హిందుస్థాన్ యూనిలివర్ స్టాక్ అనేది మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అయితే ఈ ఎఫ్ఐఎస్ యొక్క లాస్ట్ 1 month డేటా నేను అబ్జర్వ్ చేసినప్పుడు వీళ్ళ యొక్క మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ ఫినాన్షియల్ సెక్టర్, టెలికామ్ అండ్ ఎఫ్ఎంసీజీలో ఉన్నాయి అని చెప్పాను కదా. యాక్చువల్గా ఈ 3 కూడా డిఫెన్సివ్ సెక్టార్సే. యూజువల్గా ఎఫ్ఐఎస్ ఎప్పుడు ఇలాగ డిఫెన్సివ్ సెక్టార్స్లోకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అంటే రిసెషన్ వచ్చేటప్పుడు. సో ఆల్రెడీ మనకి నెక్స్ట్ ఇయర్ జనవరి 2023 జనవరి కల్లా మనకి రిసెషన్ వస్తుంది అన్న ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి వీళ్ళు ఈ 3 సెక్టార్స్ ఏవైతే డిఫెన్సివ్ సెక్టార్స్ ఉంటాయో వాటిలోనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అందుకనే ఇప్పుడు మార్కెట్ పెరిగింది కదా అని చెప్పి ఇమీడియట్గా న్యూ హైస్ని టెస్ట్ చేసి ఇంకా నిఫ్టీ 19,000 20,000 లెవెల్కి వెళ్తుంది అనడానికి ఇంకా స్ట్రాంగ్ సపోర్టింగ్ పాయింట్స్ మనకి యాడ్ అవ్వలేదు. మరి ఎప్పుడు యాడ్ అవుతుంది అంటే యాజ్ ఆఫ్ నో ఎఫ్ఐఎస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హెల్త్ కేర్ అండ్ రియాలిటీ ఈ 3 కూడా జనరల్గా గ్రోయింగ్ సెక్టార్స్ అనమాట. సో గ్రోత్ సెక్టార్స్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అలాంటప్పుడు రెసెషన్ మనకి రాకపోవచ్చు అండ్ ఒక కంటిన్యూస్ గ్రోత్ రికార్డ్ చేయొచ్చు అని చెప్పి మన ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్ మార్కెట్లో కొంచెం హ్యూజ్గా చేయొచ్చు. కానీ ఇక్కడ క్లియర్గా గ్రోత్ స్టాక్స్ని ఎక్కువగా ఎఫ్ఐఎస్ కొనట్లేదు, కేవలం డిఫెన్సివ్
డిఫెన్సివ్ బెట్స్ ని మాత్రమే వాళ్ళు బై చేస్తూ ఉన్నారు. అందుకనే ఈవెన్ దో షార్ట్ టర్మ్ లో మార్కెట్ పెరిగినా కూడా ఇక్కడ నుంచి ఈ మార్కెట్ ర్యాలీ అనేది కంటిన్యూ అవుతుంది అనడానికి సపోర్టింగ్ పాయింట్స్ చాలా తక్కువగా కనపడుతున్నాయి. బట్ ఎనీహౌ ఒక స్టాక్ మార్కెట్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా మెజారిటీ ఆఫ్ ది పోర్షన్ స్టాక్స్ లోనే మనం ఇన్వెస్ట్ చేసి ఉండాలి. అయితే ఒకవేళ ఫ్యూచర్ లో రెసెషన్ వస్తుంది, మార్కెట్ పడిపోతుంది అని ఫియర్ ఉన్నా కూడా అలాంటప్పుడు మనం ఇలాంటి ఐటీ, హెల్త్ కేర్ అండ్ రియాలిటీ సెక్టర్ కి సంబంధించిన స్టాక్స్ ని సెల్ చేస్తూ ఇలా డిఫెన్సివ్ స్టాక్స్ లైక్ ఎఫ్ఎంసీజీ, టెలికాం అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ కి మనం షిఫ్ట్ అవ్వచ్చు. అండ్ ఎప్పుడైతే మార్కెట్ బాటమ్ అవుట్ అవుతుందో అలాంటప్పుడు ఈ స్టాక్స్ నుంచి మనం ఎగ్జిట్ అయ్యి అగైన్ ఐటీ స్టాక్స్, హెల్త్ కేర్ అండ్ రియాలిటీలో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా మనం స్ట్రాటజికల్ గా ఎఫ్ఐఎస్ యొక్క డేటాని ఫాలో అవుతూ ఏ సెక్టార్స్ అండ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అనేది మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉండొచ్చు. అయితే యాజ్ ఆఫ్ నౌ క్లియర్ గా ఎఫ్ఐఎస్ చాలా డిఫెన్సివ్ గా ఉన్నారు. అందుకనే ఎఫ్ఎంసీజీ, టెలికాం అండ్ ఫినాన్షియల్ సర్వీస్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో మనం కూడా యాజ్ ఆఫ్ నౌ ఫినాన్స్, టెలికాం అండ్ ఎఫ్ఎంసీజీ సెక్టార్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది. హోప్ ఈ వీడియో మీకు ఎడ్యుకేషనల్ గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.